ఈరోజు వెజిటేరియన్ చేస్తున్నా. ములక్కాయ పాలు పోసి వండుతున్నా. ఇంతవరకు వండల. ఇదిగో అమ్మ 3 ములక్కాయలు తెప్పించా. ఇవిగో ముందే కెమెరామెన్ వచ్చేటప్పటికే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మిషన్లో వేసి, ములక్కాయకి ఎక్కువ ఉల్లిపాయలు పడతాయి. వేగుతున్నాయి కదమ్మా, అప్పుడు నీళ్లు పోయకూడదు. ఉడికే దాంట్లో అయితే ఆవిరి వచ్చినా పోయొచ్చు. ఈ ఉల్లిపాయలతో పాటు కాసేపు ఇవి కూడా చక్కగా వేగుతాయి. ఇగో పాలు పోసేస్తున్నా, చిక్కన పాలు. సూపర్గా ఉంది. పాలు ములక్కాయ కూర ఎంత బాగుందో. కారాలు ఉప్పులు అన్నీ తక్కువ వేసాను, చూసారుగా. హాయ్ అమ్మా, బాగున్నారా? నేను బాగున్నానమ్మా. లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా. మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్. ఓకే అమ్మా, ఈరోజు కొన్ని చదువుతాం మీకోసం. కొన్ని ఉన్నాయి, అప్పుడు కొన్ని చదువుతున్నాను. అన్నీ చదవట్లేదు కదా. మొన్న వీడియో చేసినప్పుడు కొన్నే చదివాను. ఆ చేపల కూర గురించి. పూర్ణచంద్రరావు మేక. విల్ బి గుడ్ మేడం. మేడం గారికి జై. నైస్ మేడం. నాకు అర్థం అలా. ఓకే అయ్యా, ఓకే, థ్యాంక్ యూ. రాయన్ భాష. అమ్మ చేపల కూర చాలా బాగుంది. కెమెరామ్యాన్కి మీకేనా, మాకు లేదా అమ్మా? అవును, మా కెమెరామ్యాన్ నేను మాత్రం శుభ్రంగా తింటాం. అదే చెప్తున్నాను కదా, మీకు లేదంటే ఆ సందర్భం వచ్చినప్పుడు మనం కలిసినప్పుడు చేపల కూర కావాలమ్మా అంటే నేను వండి పెడతా. అంతవరకే నేను చెప్పగలను. ఓకేనా నాన్న? బాయ్. సుజాత రెడ్డి పి అనుకుంటా, 9444 అమ్మ. ఆంటీ నేను మీలాగా తింటా నీట్గా. అది చూసారా, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరు నేర్చుకున్నారు. నా కంచెలు అంతా నీట్గా తింటా. ఏదైనా ఉంటే ఇప్పుడు టమాటాలు ఎట్లాంటివి ఉంటే తొక్కలు కొంచెం అట్లా ఉంటాయి తప్పితే ఉల్లిపాయ కనపడదు. ఎందుకంటే అంత సన్నగా కోస్తే కూరలో కలిసిపోద్ది. కరివేపాకు అనేది ఎక్కడైనా మిగిలితే అది పెట్టడం తప్పితే ఏమీ ఉండవు కంచంలో. అంత నీట్గా నువ్వు తింటున్నానని చెప్పు, చాలా హ్యాపీ అమ్మ. అది ఒక్కొక్కరు నేర్చుకుంటారు ఒక్కొక్కటి. నేను చెప్పింది అందరూ 100 మంది నేర్చుకోవాలని రూల్ ఏం లేదు కదా. ఇప్పుడు నువ్వు చూడు, నేను మీలాగా నీట్గా తింటానన్నావు, అది చాలు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. యశ్వంత్ అనుకుంటమ్మా, మీ పద్ధతిలో ఫిల్టర్ కాఫీ చేసి చూపించండి అమ్మా. చెప్తున్నారమ్మా, మరి నువ్వేనా ఇంకెవరిని అడిగారో కానీ నేను 2-3 సార్లు చదివినట్టు గుర్తుంది నాకు. చేస్తా, ఫిల్టర్ కాఫీ చేస్తానమ్మా, తప్పకుండా చేస్తా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. 3163 గల్లాస్ అంట, మరి పేరో అది నిక్కునేమో తెలియదు. మీ హోము రెంట్ హౌస్నా లేక ఓన్ హౌస్నా అమ్మా? నేను ఉండేది రెంట్ హౌసేనయ్యా, ఓన్ది కాదు. ఓన్ హౌస్ పిల్లలందరికీ ఉన్నాయిగా. ఇంకా ఇప్పుడు పోయి నాకు ఒక్కదానికి మళ్ళీ 1.5 పెట్టి ఎక్కడికో ఎందుకు కొనుక్కోవడం. రెంట్ హౌసే. కానీ నేను ఓన్ హౌస్లోనే ఫీల్ అయిపోయి, ఎవరైనా రెంట్ హౌస్లోనో ఓన్ హౌస్లోనే ఫీల్ అవుతాను అనుకో. నేను కొన్ని ఎక్స్ట్రాలు అన్నీ పెట్టుకుని ఒకదాన్ని ఉంటా కదా, మన సొంత ఇల్లు అన్న ఫీలింగ్లో ఉంటాను అనమాట. ఓన్ హౌస్ లేదు, రెంట్ హౌస్లో ఉంటున్నాం అని చెప్పి మనసులో ఫీల్ అవటం ఇలాంటివి ఉండవు. ఇక మనది గడిచిపోతుంది. మన పబ్బం అంటారు ముసలాళ్ళు పాత రోజుల్లో. పబ్బం గడుస్తుందా, బ్రతుకు తెరువు జరుగుతుందా, చాలు, అంతే. పెద్దవాళ్ళు అంటారు కదా, పబ్బం గడిస్తే చాలు అన్నట్టు. ఏదో జరిగిపోతుంది కదా. ఇప్పుడు ఓన్ హౌస్లో ఉండాలి మా రేంజ్కి అనేది లేదు నాకు. ఓకే, థ్యాంక్ యూ. వివరం తెలుసుకోవాలనుకున్నావు, చెప్పాను. ఓకే, థ్యాంక్ యూ. చిక్కల అక్షరాన ఏదన్నా మా పేరు. అదేంటమ్మా ఈసారి మెంతిపిండి వేయలేదు? మీరు మెంతిపిండి ఎప్పుడు వేస్తారు కదా, ఈసారి చూపించలేదు. వేస్తానమ్మా, అస్సలు వేయకుండా సమస్య లేదు. పోరే వండనే ఆ టైంలో మీరు చూసి ఉండరు. ఒకవేళ మీరు చూసినా కూడా నేను మెంతిపిండి వేసినప్పుడు మా కెమెరామెన్ మిస్ చేయొచ్చు. మా కెమెరామెన్ అన్నా మిస్ చేసి ఉండాలి. మీరు 1-2 సార్లు చూస్తేనే మీరు నన్ను అడుగుతారు ఇట్లా. అయితే మిస్ చేస్తాడు. నేను మెంతిపిండి వేయకుండా కూర వండను. ఎప్పుడూ అదే కదా. పొయ్యి మీద కళాయి పెట్టి నూనె వేసానంటే ఫస్ట్ మెంతిపిండి వేస్తా, ఆ తర్వాతే పసుపు వేస్తా, ఆ తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు. వండనమ్మా మెంతిపిండి లేకుండా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. వసురాజ్, మీ కొడుకు విజయ్ అన్న వీడియోస్ కూడా నేను చూస్తాను అమ్మా. నేను కువైట్లో ఉంటాను. నేను మగపిల్లవాడిని కాదు, అమ్మాయిని అమ్మా. మేము కూడా ఇక్కడ చేపల కూర చేశాము నీలాగా, చాలా బాగా వచ్చింది, సూపర్ అమ్మా. ఓకే వసు, అమ్మాయివి. అదే అందరినీ ఒక్కోసారి నాన్న అంటున్న పేర్లతో కదా. అమ్మా నేను మగపిల్లాడిని కాదమ్మా, అమ్మాయిని అని చెప్పావు. ఓకే అమ్మా, కువైట్లో ఉంటారా? మరి ఇంకా అన్నీ దొరికే ప్లేస్లే కదా. ఫిష్ అదంతా ఎక్కడ దొరకట్లేదులే. ఒకసారి మేము అమెరికా వెళ్ళాము, అక్కడ కూడా ఫిష్ మార్కెట్ తీసుకెళ్లారు. ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వెళ్ళాము. సంపత్ గారని, విజయ సంపత్ అని భార్యాభర్తలు, చాలా మంచి వాళ్ళు.
వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అప్పుడు ఆయన నన్ను చేపల మార్కెట్కి తీసుకెళ్ళారు. అక్కడ లైవ్ ఫిష్ తీసుకొచ్చాం. అందుకని ఇక్కడ ఫిష్ ఉంది, అక్కడ లేదనేది లేదు. ఇంకా మనకంటే ఎక్కువ రకాలు ఫారెన్‌లోనే దొరుకుతాయి. బోలెడు రకాలు. అందుకని బాగా వండుకున్నాను, బాగా వచ్చిందని చెప్పావమ్మా, థ్యాంక్స్. ఇందిర ఉలిచినంట 2020 అమ్మ. చింతపండు గుజ్జు అంత పోశారు కదా, మళ్ళీ మామిడికాయ ముక్కలు వేశారు, పులుపు ఎక్కువ అవ్వదా? చింతపండు పులుసు మీకు అంత పోసినట్టు ఉంటుంది. కొంతమంది ఏటో ఇంతే పోసుకుంటారు అనుకుంటా. చింతపండు పులుసు పోసినా కూడా నేను వేసే ఇంత మామిడికాయ ముక్కలు 5-6 ముక్కల్లో ఉడికిన తర్వాత ఆ పులుపు, ఆ కారాలు, ఉప్పులు, ఆ ఫిష్ సోడా ఫ్లేవరు అది వెళ్ళి మామిడికాయ ముక్కకు మనకు తింటుంటే బాగుంటుంది తప్పితే మామిడికాయ ముక్కలు వేసినంత మాత్రాన మామిడికాయల పులుపు వాటికి వెళ్ళిపోదమ్మా. మనం ఏంటి మెదపట్టలే వాటిని, అలా వేస్తున్నాం, అలాగే తీస్తున్నాం. కాబట్టి పులుపు కంపల్సరీ. చింతపండు ఎక్కువ వేసేసుకుంటే అప్పుడు తగ్గించుకోవచ్చు. నేను వేసింది 5-6 ముక్కలే కాబట్టి పర్వాలా. అదేమి నలిగిపోయి మెత్తపడిపోలేదు కదా, అంత పులుపు ఇందులోకి వెళ్ళిపోదు. అందులో ఫ్లేవరే ముక్కల్లోకి వస్తుంది, మామిడికాయ ముక్కల్లోకి. అందుకని మామిడికాయ ముక్కల్లోంచి పులుపు దిగిపోదు. అందుకని చింతపండు వేయాల్సిందే. నేను వేసేది ఎలా ఉంటుందంటే చింతపండు వేసానా, ఎప్పుడు నేను వండే వంటలు చింతపండు నూనె ఎంత వేస్తున్నాను, నూనె, కారం, చింతపండు, ఉప్పు ఇవన్నీ సమపాళ్ళల్లో ఉంటాయి కాబట్టి ఏది ఎక్కువ అనిపించదు. ఓకేనమ్మా, ఈసారి మీరు కూడా ట్రై చేయండి. పులిపే వేసుకోండి. మీకు బాబోయ్ అనిపిస్తే కొంచెం తగ్గించి మామిడికాయ ముక్కలు వేసుకోండి. శ్రీలక్ష్మి మునగపాటి 3738. హాయ్ అమ్మా, ఎలా ఉన్నారు? మీరంటే నాకు చాలా ఇష్టం. మాది కడప అమ్మ. థ్యాంక్ యూ. కడప ఫ్రెండ్ కూడా నాకు ఇక్కడ ఉంది, శోభ అని, కడపే. మేమందరూ ఆవిడకి నిక్నేమే కడప. మా పిల్లలైతే కడప ఆంటీనే అంటారు. అందుకని కడప బాగానే పరిచయం ఉన్న పేరే. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. దివిజ, డార్లింగ్ మీ చెన్నై ల్యాండ్ వర్క్ సక్సెస్ అవ్వాలి. అది సక్సెస్ అయితే అందరూ సబ్స్క్రైబర్లకి 51 రూపీస్ ఇవ్వాలి. మర్చిపోకుండా చదవండి డార్లింగ్. సూపర్. డార్లింగ్ అని సంబోధించి అమ్మమ్మల్ని చాలామంది ఇళ్లలో అలాగే ముసలమ్మల్ని డార్లింగ్ అని పిలుస్తారు కదా, నువ్వు కూడా బాగా పిలిచావు నాన్న. మీది చెన్నై, ఈ ల్యాండ్ సక్సెస్ అవ్వాలని చెప్పావు. సక్సెస్ అయితే సబ్స్క్రైబర్లు అందరికీ 51 రూపాయలు ఇవ్వాలన్నావు. మర్చిపోకుండా చదవండి అన్నావు. చదివానయ్యా. నిజంగానే సక్సెస్ అయితే నిజంగానే 51 రూపాయలు ఇస్తా. ఎలా ఇవ్వాలనే పద్ధతి కూడా నువ్వే చెప్పు మళ్ళీ. ఓకేనా? ఏమో నువ్వు నీ నోటొచ్చిన సక్సెస్ అయిందనుకో, అంతకన్నా కావాల్సిందేముంది? సబ్స్క్రైబర్లు అందరికీ నువ్వు అడిగింది 51 రూపాయలు ఇస్తా. ఓకేనా? బాయ్ నాన్న. ఓకేనమ్మా, చాలా వరకు చదివాను. ఈరోజు వెజిటేరియనే చేస్తున్నా. ములక్కాయ పాలు పోసి వండుతున్నా. ఇంతవరకు వండల, వీడియో కూడా చూడక్కర్లే. ములక్కాయ పాలు వండల, అందుకని ఈరోజు అది చేస్తున్నానమ్మా. వెజ్ అడుగుతున్నారు కదా, ఓకేనమ్మా, వెజ్ వండుతాకి వెళ్దాం. ఇదిగో అమ్మ 3 ములక్కాయలు తెప్పించా. ఇవిగో ముందే కెమెరామెన్ వచ్చినప్పటికే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు మిషన్లో వేసి, ములక్కాయకి ఎక్కువ ఉల్లిపాయలు పడతాయి. మామూలు కూరలో ఒకటి వేసినట్టు కాదు. అందుకని మిషన్ ఉంటుంది కదా, అందులో సన్నగా చేసి పెట్టేసుకున్నా. ఈ 3 ఉల్లిపాయలు చక్కగా చేసి పెట్టుకున్నా. మూత పెట్టేసా. ఇవిగో చికెన్ పాలు చూసారుగా, ఈ చికెన్ పాలు. ఇక అంతే. ఇక మామూలు ఉప్పులు కారాలు అవన్నీ ఇక మామూలే. ఇందులో వేసేవి మాత్రం ఇవే. మొత్తం తీయక్కర్లేదమ్మా, కొంచెం ఉన్నా పర్వాలే. ములక్కాయలు క్లియర్ అయిపోయింది కదా. ఆ ఉల్లిపాయలు ఇందాకే చేసేసుకున్నాను కాబట్టి చాలా తక్కువసేపు పని. ఈ ములక్కాయలు, ఈ ఉల్లిపాయ ముక్కలు, ఆ పాలే, వీటితోనే కూర చేసేస్తాం. చూడండమ్మా, బియ్యం కడిగి పెట్టేశాను. ఇప్పుడు 2 స్టవ్లు వెలిగిస్తా. ఇప్పుడు ఈ ములక్కాయలమ్మా కర్రలాగా ఉంటాయి కదా, అందుకని ఇందులో ఏం కలిపలేకపోతే ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి. అప్పుడు కూర గుజ్జుగా ఉంటుంది. ఇవి ఇలా ఉంటాయి కదా, ఏమి ఇందులో మెత్తపడేది లేదు, ఇలాగే ఉంటాయి, ఉడుకుద్దు తప్పితే. అందుకని ఉల్లిపాయ ముక్కలే ఎక్కువ వేసుకోవాలి. ఇదిగో అమ్మ నూనె పోసా. ఇదిగో చూడండమ్మా. ఏం లేదమ్మా మర్చిపోయారంటున్నారు, మర్చిపోను. ఇవన్నీ చదివితే మా కెమెరామ్యాన్ ఇప్పుడు వెనకాలే ఉన్నాడు అనమాట. అమ్మో నేను ఎక్కడ మర్చిపోతాను అని అన్నట్టు వెనకాలే తిరుగుతున్నాడు. ఈ 2 నేను ఎప్పుడూ మర్చిపోను. ఇదిగో చూసారుగా, చక్క పసుపు. అది ఇప్పుడు ఇది ఈ పాటికి అది కూడా వేడెక్కిపోయింది. ఇదిగో చూడండి. వేగుతున్నాయి కదమ్మా, అప్పుడు నీళ్లు పోయకూడదు. ఉడికే దాంట్లో అయితే ఆవిరి వచ్చినా పోయొచ్చు. చూడండి, బాగా సన్నగా కోసానేమో ఇప్పుడు ఇట్లా ఏగిపోతుంది.
బాగుంది కదా. ఇప్పుడు ఇప్పుడు అవి సగమే ఎగుతున్నాయి కదా, ఇవి కూడా వాటితో పాటు ఇవి వేసేస్తున్నారు చూడండి. ఈ ఉల్లిపాయలతో పాటు కాసేపు ఇవి కూడా చక్కగా వేగుతాయి. సిమ్లో పెట్టాను, సిమ్లో పెట్టి మూత పెట్టేసా, అవి ఎగుతూ ఉంటాయి. ఇదిగో ఇప్పుడు మళ్ళీ హైలో పెడుతున్నా చూడండి. మళ్ళీ ఇప్పుడు హైలో పెట్టి ఇంతసేపు సిమ్లో పెట్టా కదా, ఇప్పుడు హైలో పెడుతున్నా. చూడండమ్మా, చేత్తోనే వేస్తా. ఇందులో ఉప్పులు కారాలు తక్కువ పడతాయమ్మా. అదిగో చాలు. ఉప్పేసి ఉల్లిపాయలు చక్కగా వేగేటప్పటికి ఇప్పటికే కమ్మన అవసరం వస్తుందమ్మా కూర. చూడండి. తర్వాత కొంచెం కారం వేసి, ఏమి పనిలేదు చూసారుగా, అందులో మామూలే మెంతిపిండి అది వేసాను, ఉల్లిపాయ ముక్కలు. కాకపోతే ఉల్లిపాయ ముక్కలు బాగా, ఇట్లాంటి కూరకి మస్ట్ అనమాట, బాగా సన్నగా ఉండాలి. పాలు ములక్కాయ అనేటప్పుడు ఉల్లిపాయ ముక్కలు సపరేట్గా ఇంత లావు తెలియకూడదు, బాగోదు. ఇప్పుడు చూడండి కలిసిపోద్ది, పాలు ములక్కాయ కూర చక్క ఇగురులాగా కలిసిపోద్ది అంత సన్నగా వస్తే. నేను కూడా చేత్తో కొయ్యలేకే మిషన్లు వేసి చేశాను. ఓకేనమ్మా, అలా చేసుకోండి. మెంతిపిండి పసుపు వేసి వేసి ఉప్పు వేసి ఇంత కారం వేస్తా. కాసేపు మగ్గిన తర్వాత నీళ్ళు పోస్తాం ములక్కాయ ఉడికేదాకా, అప్పుడు పాలు పోస్తాం. ఇదిగో అమ్మ చాలు, కారం ఇంకెక్కువైంది దానికి, పాలకూర కదా చాలు. సిమ్లో పెడతా, సిమ్లో పెట్టి కాసేపు మూత పెడతా. ఇంత వివరంగా మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇంత వివరంగా చెప్తే నేర్చుకునే పిల్లలు చాలామంది ఉన్నారు. అందుకే మీకు ఇంత వివరంగా చూపిస్తున్నా. నేను ఏదో వేసేసి అది వేసుకోండమ్మా ఇది వేసుకోండమ్మా అంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. 2 సార్లు 4 సార్లు ఎందుకు చెప్తానంటే మీరు నేర్చుకుంటారని. అమ్మ ఎలా చేసిందని మళ్ళీ మళ్ళీ చూస్తారు కదా. ఇప్పుడు చూడండి, ఉప్పు తక్కువ వేసా, కారం తక్కువ వేసా, ఇలా మగ్గ పెడుతున్నా, అన్నీ నీళ్ళు పోస్తా, ములక్కాయ ఉడకాలి కదా, ఆ తర్వాత లాస్ట్లో పాలు పోస్తా, కమ్మగా ఉంటుంది కూర. ఓకేనమ్మా, అది పద్ధతి. అందుకోసం మీకు ఇన్నిసార్లు చెప్తున్నా, మీరు వివరంగా అర్థం చేసుకుంటారని చెప్తున్నా. చూడండి ఉల్లిపాయ ఎలా గుజ్జులాగా కలిసిపోతుందో, ఆ కొంచెం కారం వేసానా దానికి చక్కన కలర్ వచ్చేసి, ఇదిగో చూడండి, ఇది మీరు పాలు పోసిన తర్వాత గుజ్జులో తింటుంటే ఎంత బాగుంటుందో. కాసేపు ఆగిన తర్వాత సిమ్లో కొంచెంసేపు పెట్టిన తర్వాత అప్పుడు పోస్తాను నీళ్ళు. హైలో పెడదాం. చూడండి, కొంచెం నీళ్ళు పోస్తున్నా. నీళ్ళు పోసా కదా, మూత పెట్టేసా, హైలో పెడదాం. కాసేపు ముక్క ఉడికిపోయే వరకు, అప్పుడు సిమ్లో పెట్టి ఆ నీరంతా ఎగిరిపోయిన తర్వాత అప్పుడు పాలు పోస్తా. చూద్దరు కానీ. ఇదిగో చూడమ్మా, సిమ్లో పెట్టాను కాసేపు. ములక్కాయ చక్కగా ఉడికింది. ములక్కాయ బాగా మెత్తబడకూడదు, చక్కగా తీసుకుని ఏళ్ళతో తీసుకునేటట్టే ఉండాలి. మెత్తబడిపోతే పుల్లలు బయటకు వచ్చేస్తాయి గుచ్చుకుంటే. ఇప్పుడు చూడండి, ఇగో పాలు పోసేస్తున్నా, చిక్కన పాలు. ఇక పాలు పోస్తాను కదా, ఇంతే, నేను ఏమీ తిప్పను, అలా ఉండిపోద్ది. ఇదిగో హైలో పెడుతున్నా. ఇదిగో చూడమ్మా, ఇందులో నేనేం గరిటె పెట్టలా, దాని పాటికి అది ఉడుకుతుంది అంతే. ఇదిగో స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా, అన్నం కూడా అయిపోయింది. బాగా గట్టిగిరిపోయేటట్టు పెట్టుకోకండి అమ్మ, గట్టి పడిపోద్ది. కొంచెం గుజ్జుగానే ఉండాలి. చూడండి, ఇది ఇంకొక నిమిషం ఉంచుతా. ఇలా గుజ్జుగా ఉంటేనే బాగుంటుంది. బాగా అంటిగిరిపోతే గట్టి పడిపోద్ది, కలుపుకోవటం బాగోదు. ఇది ఇలా అన్నప్పుడు ఇలా అనాలి అంతే. చూపిస్తాను మీకు. ఇదిగో చూడమ్మా, ఆపేస్తున్నా, ఆపేసా. పని అయిపోయింది కదా, ఇది తిని పెట్టేస్తే ఓ పని అయిపోద్ది. ఇదిగో చూడండి, సూపర్గా ఉంది. ఫస్ట్ కాస్తంత పచ్చళ్ళలో ఈ పచ్చడి కనపడుతుంటే మాత్రం నా ఎదురుగుండా తినేస్తా. నెయ్యి కూడా వేసుకోవట్లా. నెయ్యి కూడా ఎక్కడుందో ఏంటి, ఈ మధ్య మజ్జిగ చేయట్లేదు కదా, ఊళ్ళో ఉండట్లేదు కదా నేను సరిగ్గా, అందుకని నెయ్యి కూడా లేనట్టుంది. అక్కర్లేదులే, కొట్టితే తినేస్తా. సూపర్గా ఉంది. పాలు ములక్కాయ కూర ఎంత బాగుందో. కారాలు ఉప్పులు అన్నీ తక్కువ వేసాను చూసారుగా. చూసారమ్మా, చక్కగా ఉడికింది. ఇలాగే ఉండాలి, బాగా మెత్తబడిపోతే ముళ్ళు బయటకు వచ్చేస్తాం పీసులు పీసులుగా. పాలకూరలు ఎంత మంచిదో పిల్లలకి. సొరకాయ పాలు, ములక్కాయ పాలు, బీరకాయ పాలు, పొట్లకాయ పాలు బాగుంటాయి. అరటికాయ పాలు సూపర్గా ఉంది. చక్కగా తినేసా. చూశారు కదా, మజ్జిగ తర్వాత చేసి తాగుతా. అయిపోయింది.
పొట్ట ఫుల్. వెజిటేరియన్ నాన్ వెజ్ కంటే బాగా తింటా, మీరు గమనించండి. ఏదో నాన్ వెజ్ అవి ఎర్రి కాబట్టి నాన్ వెజిటేరియన్ అని ఇలా అన్నం ఇంత తినలేం, ఇంత తృప్తిగా కూడా తినలేం. సూపర్గా తిన్నా పాలు ములక్కాయ ఎంత బాగుందో. మీరు కూడా చేసుకోండి అమ్మా. ఏం లేదు, ప్రాసెస్ చాలా ఈజీ, టేస్ట్ ఎక్కువ. ఆ మధ్య రేట్లు ఎక్కువ అమ్మేసినాయి. ఒక్కో ములక్కాయ 30 రూపాయలు, సన్నగా ఉన్నాయి కూడా. ఇవాళకైతే 10 రూపాయలకి వచ్చింది ములక్కాయ. ఒకసారి ములక్కాయ, దోసకాయ, వంకాయ ఏదో వండి చూపించాం మీకు. ఆ రోజు ఒక్కొక్క ములక్కాయ 30 రూపాయలు. ఇప్పుడు తగ్గినాయి రేట్లు. ములక్కాయ వండుకుంటే సాంబార్లు వేసుకోవచ్చు, అన్నిట్లో వేసుకుంటాంగా. ఇలా పాలు పోసి వండుకుంటే పిల్లలకి ఇంకా బాగుంటుంది. ములక్కాయ ముక్క చేతికి ఇచ్చేబాకండి వాళ్ళకి. మీరు ఇలా గుజ్జు తీసి పెట్టండి నోట్లో, పిల్లలకి ఇచ్చేస్తే గుచ్చుకుపోతాయి. ఓకేనమ్మా. శుభ్రంగా తిన్నాను కదా, చూశారు. ఇక మళ్ళీ ఏదో కొంచెం మళ్ళీ చెన్నై వెళ్తున్నాను. మళ్ళీ ఈరోజు రాత్రి, నేను మొన్నే వచ్చాను, 2 days కూడా అవ్వలేదు, మళ్ళీ వెళ్తున్నా. కానీ ఆ పనులు ఈ పనిలో కొంచెం నీరసంగా ఉంటుంది. అయినా వీడియోలు లేవని మీకోసం చేస్తున్నా. ఏదో ఒక వీడియో 3 daysకో 4 daysకో ఒకటి పెడుతున్నాను అనమాట. అందుకని చేస్తున్నానమ్మా. ఇప్పుడు అయిపోయింది కదా. పాతవి కూడా చూసిన వాళ్ళు ఎప్పుడైనా పాతవి వస్తున్నాయి ఇక్కడ. కృష్ణకీర్తి 7326 ఎప్పటిదో వీడియో ఇప్పుడు చూశారు. అమ్మ, మీకు చీరలే అందం, ఇలాంటివన్నీ వద్దు, మనకెందుకు, మీరు అసలే అందరికీ ఆదర్శం, సరేనా? ఓకే అమ్మా. ఎప్పుడో చెప్పేశాను కదా, 10 మందికి ఇష్టం లేకపోయినా కూడా దాని జోలికి వెళ్ళను. అసలు వన్స్ ఒక్కసారి బాగాలేదన్నా ఎవరైనా కూడా, ఇంట్లో వస్తువులు కూడా మళ్ళీ దాన్ని చూడటం పెద్దగా ఇష్టం ఉండదు. అలాగే ఇప్పుడు మీరు చాలా ఒక 10 మంది దాకా, 10 మంది 20 మంది దాకా చెప్పారు డ్రెస్ పెడతాను, అంతే బంద్. బోల్డ్ చీరలు ఉన్నాయి కట్టుకోవాలి, కానీ అందుకని డ్రెస్సులు వేసుకుంటే టైమే లేదేంటి, ఏదో టైంలో వేసుకోవచ్చు. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. కాకరకాయ వేపుడమ్మ ఎప్పుడో వేసాను అది. అంటే పాతవన్నీ చూస్తున్నారు అంటున్నాను కదా. రాచపూడి సులక్షణ 2 hours ఎగో. సూపర్ ఆంటీ. చూసి వేపుడు చూసి అప్పటికి కూడా మీరు పెడుతున్నారు, చూస్తున్నారు ఇప్పుడు ఒక్కోటి తీసి. అలాగే పాతవి మీరు కొత్తగా చూసి కొన్ని 10, 20 చూసాము ఆంటీ, ఎక్కువ చూడలేదు అమ్మాయి అనుకుంటే మాత్రం అమ్మ, ఇంచుమించు 200 వరకు వచ్చినట్టున్నాయి వీడియోస్. ఒకసారి చూడండి అమ్మ. నేను 180, 185 వరకు నేను లెక్క పెట్టాను, వచ్చినట్టున్నాయమ్మా. ఒక్కసారి మళ్ళీ తిరిగేసి మీకు తీరిక ఉన్నప్పుడు తప్పకుండా చూడండి నా వీడియోలు. ఎంతో కొంత తెలుస్తుంది. ఏదో ఒకటి తెలియని విషయాలైతే, పిచ్చి విషయాలైతే చెప్పను. అందుకని ఏదో ఒకటి తెలుసుకోండి. చిన్న చిన్న విషయాలు కూడా తెలుసుకోవచ్చు, ఏముందమ్మా, అన్నీ మనకే తెలుసు అనుకోకూడదు. కొన్ని ఇప్పటికి కూడా చిన్నపిల్లలు ఎవరైనా సజెస్ట్ చేసినా కూడా నాకు తెలియని కదా, వాళ్ళు చదువుకున్న పిల్లలు అని నేను ఆలకిస్తా, ఓహో ఇదేనా అని. అలా అనమాట. ఎందుకు మా మనవరాళ్ళే చెప్తారు బోల్డ్ విషయాలు. వాళ్ళ పిల్లలకి, ఇప్పుడు పిల్లలకి చాలా జనరల్ నాలెడ్జ్ ఎక్కువ కదా, చాలా విషయాలు చెప్తారు. ఓ అలాగమ్మా, ఓహో అదే ఇదే అంటారనమాట. అది అందుకోసమని మీరు అప్పుడప్పుడు ఎప్పుడైనా కొంచెం మళ్ళీ బ్యాక్కి వెళ్ళండి. వీడియోలు చాలా ఉన్నాయి కాబట్టి ఎప్పుడన్నా వెళ్ళి ఆ వీడియోలు కూడా చూడండి అమ్మ. చూసి నాకు కామెంట్లు పెట్టండి, నేను తప్పకుండా చదువుతా. ఓకేనమ్మా. పోతే ఇంకా చాలా టైం అయింది ఇవాళ కూడా. ఇప్పుడు మళ్ళీ రెడీ అవ్వాలి. నాకు 6 గంటలకంతా రెడీ వెళ్ళిపోవాలి, 8ంటికి ఫ్లైట్, 6 గంటలకంతా వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి. అందుకని ఆ పని మళ్ళీ సర్దుకోవాలి. సడన్గా మళ్ళీ ఇవాళే ప్రోగ్రామ్ వచ్చింది, వెళ్ళాల్సింది అక్కడికి. పొద్దున్నే తెలిసిందే, అప్పటికప్పుడు బుక్ చేసుకున్నాను. అందుకనమ్మా మళ్ళీ వచ్చి మళ్ళీ ఇంకా 2, 3 చేశాను ఇప్పుడు ఉన్నాయి. ఈ 2, 3 మీకు పెట్టే లోపల వచ్చేస్తాను అనమాట. ఓకే అమ్మా. ఈసారి మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుకు వస్తానమ్మా. వచ్చే వరకు లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా. మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్. బాయ్.